లండన్లో వీళ్ళకి లండన్ అనే కాదు యూకేలో మొత్తం వీళ్ళకి దహన సంస్కారాలు ఎలా జరుగుతాయంటే మన ఇండియాలో ఎలాగంటే ఒక 1 డేలో కానీ 2 డేస్లో కానీ జరిగిపోతాయి. అంటే ఇవాళ చనిపోయారు అనుకోండి రేపటికి లేదంటే ఎల్లుండికి దహన సంస్కారాలు అయిపోతాయి. కానీ ఇక్కడ అలా కాదు. వీళ్ళకేంటంటే ఇప్పుడు పర్సన్ చనిపోతే పూర్తిగా పోలీసు వాళ్ళు ఆ బాడీని అయితే టేక్ ఓవర్ తీసుకుంటారు. తీసుకెళ్ళి ఇంకా జరగాల్సినవన్నీ చూస్తారు. పోస్ట్ మార్టము మిగిలినటివన్నీ కూడా చెకప్స్ అన్నీ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తారు. ఫ్రీజర్లో పెట్టేసి ఫలానా డేట్ అనేసి ఫ్యామిలీకి ఇస్తారు ఫ్యూనరల్ చేసేదానికి. అంటే మన దహన సంస్కారాలకు కూడా వాళ్ళే డేట్ ఇస్తారు. గవర్నమెంటే డేట్ ఇవ్వాలి. ఫ్రీజర్లో పెట్టేస్తారు ఒక 1 మంత్ అయితే మినిమం 1 మంత్ అయితే టైం తీసుకుంటారు. తర్వాత అయితే మనకైతే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఫ్యూనరల్ చేసుకుంటారు. సో దగ్గర అయితే బాడీ అయితే ఒక నెల అయితే ఉంటుంది. మనలాగా ఒక రోజుకి 2 రోజులకి అయితే అయిపోదు. మొత్తం బాడీని అయితే చెకప్లు చేసి పోస్ట్ మార్టం చేసి నార్మల్ డెత్ అయినా ఒక ముసలామిడి చనిపోయినా ఒక పిల్లాడు చనిపోయినా ఎలా చనిపోయినా కూడా మినిమం 1 మంత్ అయితే పెట్టుకుంటారు ఇక్కడ. అదేం రూల్ వాళ్ళకి. సో అది ఈ వీడియోతో బాయ్.